సో టాప్ 10 కాలేజెస్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యూచర్ స్కోప్తో ఎక్స్ప్లోర్ చేద్దాం. కాలేజ్ గురించి సెర్చ్ చేస్తున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. ఎందుకు అంటే రిజల్ట్స్ వచ్చాక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో కాలేజ్ గురించి ఆలోచించడం కంటే ముందుగానే ఆలోచించడం చాలా మంచిది. అండ్ ఇలా సెర్చ్ చేస్తున్న వాళ్ళు స్మార్ట్గా వర్క్ చేస్తున్నారని అర్థం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని మంచిగా పిక్ చేసుకున్నామా, వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చామా అనేది ఇంపార్టెంట్. హే గాయ్స్, నేను మీ జాష్నవి. ఐ యామ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఈ వీడియో వచ్చేసి ప్రతి ఎంసెట్ ఆస్పిరెంట్కి క్లారిటీ ఇచ్చే వీడియో ఇది. ఏంటి అంటే ఏపీలో 2 ఎంసెట్ వెళ్ళే టాప్ కాలేజెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ కాలేజ్ గురించి ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యూచర్ స్కోప్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎక్కడో చూసి అండ్ ఎవరో చెప్పింది వచ్చి మీకు చెప్పడం లేదు. నేను ఫుల్ క్లారిటీగా తెలుసుకొని ఆ కాలేజ్ స్టూడెంట్స్ని అడిగి అండ్ నెక్స్ట్ నేను సెర్చ్ చేసి చేస్తున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మీకు పెద్ద పని కాదు. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. నేను ఇవి టాప్ కాలేజెస్ అనే ఆర్డర్లో చెప్పడం లేదు, అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవే కాదు, ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. కమింగ్ టు ద ఫస్ట్ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి 1926లో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్లీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఈ కాలేజ్ వచ్చేసి విశాఖపట్నంలో లొకేట్ అయ్యింది. అండ్ మినిమం కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఎంసెట్ వైజ్ 187 అండ్ మ్యాక్సిమం కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 28,507. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 84.5 LPA. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి AUCE. ఇది వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు యూజ్ అవుతుంది. Now coming to the second college, VITAP, వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ఇది వచ్చేసి అమరావతిలో ఉంది. ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంక్ వచ్చేసి 11th. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ కాలేజ్లో మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి 21,565. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి VITAPU. అండ్ ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 50+ LPA వచ్చింది. ఇక్కడ ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి. నౌ కమింగ్ టు ద థర్డ్ కాలేజ్, SRM AP. ఇది వచ్చేసి అమరావతిలో ఉంది. అండ్ ఈ కాలేజ్ 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి 1500/664. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 LPA. అండ్ ఈ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ బాగా వస్తాయి. ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి SRMUPU. నౌ కమింగ్ టు ద ఫోర్త్ కాలేజ్. ఈ కాలేజ్ వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంక్ వచ్చేసి 101 to 150. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి కాకినాడలో ఉంది. అండ్ ఈ కాలేజ్ యొక్క మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి 21,500. అండ్ ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 35 LPA. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి JNTK. నౌ కమింగ్ టు ద ఫిఫ్త్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. అండ్ ఈ కాలేజ్ని 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంక్ వచ్చేసి 201 to 300లో ఉంది. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 20 LPA. అండ్ ఈ కాలేజ్ యొక్క మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ 16,000. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి SVUC. నౌ కమింగ్ టు సిక్స్త్ కాలేజ్. ఇది వచ్చేసి JNTU అనంతపూర్. ఇది అనంతపూర్లో లొకేట్ అయ్యింది. ఇది వచ్చేసి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంక్ వచ్చేసి 151 to 200. ఈ కాలేజ్ యొక్క మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ 18,000. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 12 LPA. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి JNTUA.
నౌ కమింగ్ టు ద 7th కాలేజ్ జీవీపీ గాయత్రి విద్యా పరిషత్. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. అండ్ ఈ కాలేజ్ని 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి బిట్వీన్ 251 to 300. ఈ కాలేజ్ వచ్చేసి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 50 LPA. అండ్ ఈ కాలేజ్లో మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి 40,064th ర్యాంక్. అండ్ ఈ కాలేజ్ యొక్క ఈప్సెట్ కోడ్ వచ్చేసి GVPE. నౌ కమింగ్ టు ద 8th కాలేజ్ RVRJC. ఇది వచ్చేసి గుంటూరులో ఉంది. అండ్ ఈ కాలేజ్ని 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి బిట్వీన్ 201 to 300లో ఉంటుంది. ఈ కాలేజ్లో మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి 45,000. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 LPA. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి RVRJC. నౌ కమింగ్ టు ద 9th కాలేజ్ SRKR. ఇది వచ్చేసి 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వచ్చేసి భీమవరంలో ఉంది. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 201 to 250 మధ్యలో ఉంటుంది. అండ్ ఈ కాలేజ్ యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 25 LPA. అండ్ ఈ కాలేజ్లో మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి 40,000. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి SRKR. అండ్ నౌ కమింగ్ టు ద ఫైనల్ కాలేజ్ అనిట్స్. ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ యొక్క ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ వైజ్ 251 to 300. అండ్ ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి 151. అండ్ ఈ కాలేజ్ యొక్క మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసి 35,000. ఈ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 27 LPA రీసెంట్గా. అండ్ ఈ కాలేజ్ యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి ANITS. టాప్ 10 కాలేజ్ అయితే ఇవి గైస్ త్రూ ఎంసెట్ వెళ్ళేవి. అండ్ ఇవే కాదు, ఇంకా మంచి మంచి కాలేజ్ చాలా ఉన్నాయి. నేను 10 కాలేజ్ చెప్తాను కాబట్టి 10 కాలేజ్ డీటెయిల్గా చేశాను. ఇంకా VVIT, విడ్బి అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఉమెన్స్, ఇంకా చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. దట్స్ ఆల్ గైస్. అండ్ మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎవరికైనా యూజ్ అవుద్ది అంటే వెంటనే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.